అందరికీ నమస్కారం. డయాబెటిస్ కంట్రోల్ అనగానే అందరికీ గుర్తొచ్చేది బ్లడ్ షుగర్ లెవెల్స్. కానీ ఆ షుగర్ పెరగడానికి వెనుక ఒక పెద్ద కారణం ఉంది. దాని గురించి చాలామందికి తెలీదు. ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. అదే ఇన్సులిన్ రెసిస్టెన్స్. సాధారణంగా బ్లడ్లో షుగర్ ఎక్కువైపోయింది అనేదే అసలు సమస్య అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి అది సమస్య కాదు, కేవలం ఒక లక్షణం మాత్రమే. అసలు జబ్బు వేరే ఉంది. అవును, అసలు సమస్య అంతా ఎక్కడుందంటే మన శరీర కణాలు ఇన్సులిన్కు సరిగ్గా స్పందించకపోవడంలోనే ఉంది. అయితే ఇక్కడ ఒక మంచి విషయమేంటంటే ఇది మన చేతుల్లోనే ఉంది. మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే దీన్ని పూర్తిగా సరిదిద్దవచ్చు. ఒక్కసారి ఈ మూలకారణాన్ని మనం సరిచేసుకుంటే కేవలం షుగర్ కంట్రోల్ అవ్వడమే కాదు, ఇంకా చాలా మంచి మార్పులొస్తాయి. రోజంతా నీరసంగా ఉండటం పోయి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అదే పనిగా ఏవేవో తినాలనే కోరికలు తగ్గుతాయి. ఇంకా ముఖ్యంగా పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు నెమ్మదిగా కరగడం మొదలవుతుంది. సరే, మరి ఇంతకీ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? అసలు మన కణాలు ఎందుకు ఇన్సులిన్ మాట వినట్లేదు? కొంచెం వివరంగా సింపుల్గా అర్థం చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఇన్సులిన్ ఒక తాళం చెవి లాంటిది. మనం తిన్న ఆహారంలోని గ్లూకోజ్ను కణాల్లోకి పంపడానికి ఈ తాళం చెవి కావాలి. కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు కణాల తాళం కప్పలు మొరాయిస్తాయి. అంటే కణాలు ఇన్సులిన్ మాట వినట్లేదన్నమాట. ఇది ఒక విష వలయం లాంటిది. కణాలు ఇన్సులిన్ మాట వినట్లేదని మన ప్యాంక్రియాస్ ఇంకా ఎక్కువ ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల రక్తంలో ఇన్సులిన్, చక్కెర 2 లెవెల్స్ పెరిగిపోతాయి. ఈ అదనపు శక్తి అంతా కొవ్వుగా మారి ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోతుంది. ఇది సమస్యను ఇంకా పెద్దది చేస్తుంది. సరే, ఈ పరిస్థితి రావడానికి కారణాలు ఏంటి? మన రోజువారీ అలవాట్లలోనే ఏమైనా తప్పులు చేస్తున్నామా? చూద్దాం. చూడండి, మన ఆధునిక జీవన శైలే దీనికి పెద్ద కారణం. అవేంటంటే తెల్లన్నం, మైదాలాంటివి ఎక్కువగా తినడం, రాత్రిపూట చాలా ఆలస్యంగా తినడం, పూటకి మధ్యలో చిరుతిల్లులు తినడం, భోజనంలో సరైనంత ప్రోటీన్ లేకపోవడం, కొన్ని ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ లోపించడం, ఇంకా అన్నింటికన్నా ముఖ్యంగా పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడం, ఇవన్నీ ఈ సమస్యకు దారితీస్తాయి. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మందులు వాడతాం కదా, సరిపోతుందనుకుంటాం. కానీ అవి తాత్కాలికంగా మాత్రమే సహాయపడతాయి. అస్సలైన శాశ్వతమైన పరిష్కారం మన ఆహారపు అలవాట్లను మార్చుకోవడంలోనే ఉంది. సరే, ప్రాబ్లం గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు సొల్యూషన్ ఏంటో చూద్దాం. మంచి విషయమేంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ను తిప్పికొట్టడానికి మన వంటగదిలోనే కొన్ని అద్భుతమైన మార్గాలున్నాయి. వాటి మీద ఫోకస్ చేద్దాం. ఇది చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ టెక్నిక్. అదేంటంటే మనం తినే ఆర్డర్ని మార్చడం. అవును, భోజనం మొదలుపెట్టేటప్పుడు ముందుగా కూరగాయలు అంటే ఫైబర్ తినాలి. ఆ తర్వాత పప్పు, మాంసం లాంటి ప్రోటీన్ తినాలి. చిట్టచివరగా అన్నం లాంటి కార్బోహైడ్రేట్స్ తినాలి. ఇలా చేయడం వల్ల షుగర్ రక్తంలోకి చాలా నెమ్మదిగా వెళ్తుంది. దీని ఎఫెక్ట్ ఎంతో ఉంటుందో చూడండి. మామూలుగా తిన్నప్పుడు షుగర్ లెవెల్స్ ఎలా అమాంతం పైకి వెళ్తాయో, కానీ ఈ ఫైబర్ ఫస్ట్ పద్ధతి పాటిస్తే ఆ స్పైక్ చాలా తక్కువగా ఉంటుంది. దాదాపు 30–40% తేడా. రెండోది, మనం తినే కార్బోహైడ్రేట్స్ని మార్చటం. అంటే తెల్ల అన్నం బదులు కొర్రలు, అరికలు, సామలు లాంటి చిరుధాన్యాలని పప్పులతో కలిపి తీసుకోవడం. వీటిలో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ చాలా నెమ్మదిగా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు చెప్పబోయేది చాలా మందికి తెలియని ఒక చిన్న కిచెన్ ట్రిక్, కానీ దీని ప్రభావం చాలా పెద్దది. అదేంటంటే మనం వంట చేసే పద్ధతి. జస్ట్ అన్నం వండేటప్పుడు గంజిని ఒక్కసారి వార్చేస్తే చాలు, దాని గ్లైసెమిక్ ఇండెక్స్ ఒక 10% తగ్గిపోతుంది. అదే గంజిని 2 సార్లు వార్చామనుకోండి, ఆ తగ్గుదల ఏకంగా 20%కి చేరుకుంటుంది. చాలా సింపుల్ కదా? ఇక అన్నింటికంటే బెస్ట్ టెక్నిక్ ఇది. వండిన అన్నాన్ని ఒక 8–12 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత వేడి చేసుకుని తింటే అందులో రెసిస్టెంట్ స్టార్చ్ అని ఒకటి ఫామ్ అవుతుంది. దీనివల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ ఏకంగా 30% తగ్గుతుంది. చూసారా ఎంత సింపులో? ఇక 4వ ముఖ్యమైన విషయం ప్రోటీన్. దీన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. కండరాల ఆరోగ్యానికి, ఇన్సులిన్ సరిగ్గా పనిచేయడానికి ప్రోటీన్ చాలా అవసరం. మరి ఎంత తీసుకోవాలి?
డయాబెటిస్ ఉన్నవాళ్లు వాళ్ల శరీర బరువులో ప్రతి కేజీకి సుమారుగా 1 నుండి 1.2 గ్రాముల ప్రోటీన్ తీసుకోవడం లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని విటమిన్లు, మినరల్స్ లోపం వల్ల కూడా నేరుగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ముఖ్యంగా విటమిన్ D3, మెగ్నీషియం, క్రోమియం, జింక్ లాంటివి చాలా కీలకం. సరియైన మోతాదులో వీటిని తీసుకుంటే ఇన్సులిన్ పనితీరు 20 నుంచి 60% వరకు మెరుగుపడే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇక ఆఖరిది కాని చాలా ముఖ్యమైనది మనం ఎప్పుడు తింటున్నాం అనేది. రాత్రి భోజనం వీలైనంత త్వరగా ముగించి రాత్రి భోజనానికి మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్కి మధ్య కనీసం 12 గంటల గ్యాప్ ఇవ్వాలి. దీనివల్ల శరీరానికి రికవరీ అయ్యే టైం దొరుకుతుంది. ఉదయం ఫాస్టింగ్ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో చూశారు కదా, కేవలం మందుల మీద ఆధారపడకుండా మన ఆహారంలో, మన జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే మూల కారణాన్ని సరిదిద్దవచ్చు. మరి మనం ఇవాళ మాట్లాడుకున్న ఈ 6 వ్యూహాలలో ఏదో ఒకదాన్ని ఈ రోజు నుంచే మొదలుపెడితే ఎలా ఉంటుంది? చిన్న అడుగైనా అది మనల్ని మంచి ఆరోగ్యం వైపు నడిపిస్తుంది.